ప్రాప్తం. ఈ కథను రచించిన వారు శ్రీ జయంతి వెంకటరమణ గారు. ఇది ఇప్పటి సంగతి కాదు, సుమారు 40 ఏళ్ల క్రిందట నాకా ఊరు బదిలీ అయినప్పటి సంగతి. నాకే కాదు, జిల్లా అంతటా బదిలీలు జరిగాయి. కారణం ఎక్కువ ఏళ్లు ఒకే ఊరిలో ఉన్నారనే. అసలు కారణం రాబోయే ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనకూడదని. ఆ బదిలీల ప్రస్థానంలో నాకు మంచి సదుపాయాలున్న ఊరే దొరికింది. ముఖ్యంగా మంచి స్కూలు భవనం, ఉదయం సాయంకాలం ఊళ్ళోకి వచ్చిపోయే ప్రైవేటు బస్సు, 3 మైళ్ళ దూరంలో రైల్వే స్టేషన్, ఒక భోజన హోటలు, 2-3 టీ దుకాణాలు, రామమందిరం, శివాలయం, ఊరి చివరి గ్రామదేవత కోవెలతో పాటు కొబ్బరి, మామిడి తోటలు చూడ్డానికి శోభాయమానంగా ఉంటాయి. అంతా బాగానే ఉంది గాని నివాసానికి ఒక ఇల్లు కూడా దొరకలేదు. వారం వర్జ్యాలు చూసుకోవడంలో నేను వెనకపడ్డాను. నాకన్నా ముందు వచ్చిన ఉపాధ్యాయులు చక్కగా ఇల్లు కుదుర్చుకున్నారు. ఆ ఊరు నుంచి బదిలీ అయిన వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకుండా వారాంతపు రాకపోకలు చేస్తూ ఉండడం వల్ల నా సమస్య క్లిష్టమైందిగా మారింది. భార్య పుట్టింటికి పోయినందువల్ల డ్రాయింగ్ మాస్టర్ ఇంట్లో నాకు ఆశ్రయం దొరికింది. అలా ఎంతకాలం? ఇంటి కోసం చురుగ్గా అన్వేషణ చేస్తుంటే ఆ రోజు మా స్కూల్ ప్యూన్ వచ్చి, మీరుండగలరంటే ఒక ఇల్లు ఉన్నది బాబు, ఇల్లంతా బాగానే ఉంటుంది, కానీ ముందు గది మాత్రం చెమ్మగా ఉంటాది బాబు. వీధి వరండా, పెరడు, వంటగది అవన్నీ బాగానే ఉంటాయి బాబు. ఆ పక్కన శివాలయం పంతులు శివరామయ్య గారి కుటుంబం ఉంటాది బాబు. ఆ ఇల్లు ఆయనదే, చూద్దామంటే వెళ్దామండి అన్నాడు. ఆ సాయంత్రం నేను సూరయ్య వెళ్ళి ఇల్లు చూసాం. సూరయ్య చెప్పింది నిజమే, అంతా బాగానే ఉంది, ఆ గది తప్ప. పెరట్లో కొబ్బరి, మామిడి, వేప చెట్లున్నాయి. ఇంటి వాళ్లకు మాకు మధ్య ఒక సన్నటి మట్టిగోడే అడ్డం. వాళ్ళకి మరుగు స్నానాల గదులున్నాయి, నాకు లేవు. వేప చెట్టు దగ్గర ఒక బావి ఉంది. అది మామూలు బావి కాదు, నేల బావి. ఆ బావిలోంచే నీళ్లు చేదుకోవాలట. ఇంటి వాళ్ళు ఆ బావి వాడరట, పక్కనున్న బోరు బావి వాడుకుంటారట. నేల బావిని చూడగానే గుండె గుబేలు మంది. నీళ్లు తోడుతూ కాలు జారి బావిలో పడితే చేతిలో స్వర్గం జారిపడినట్టయింది. నేనొచ్చి నీళ్లు చేది పెడతాలేండి అని సూరయ్య అభయమిచ్చాడు. ఇంటి అద్దె 15 రూపాయలకు కుదిరింది. చాన్నాళ్ల తర్వాత ఆ ఇంట్లో దీపం వెలగబోతున్నందుకు ఇంటి ఇల్లాలు సావిత్రమ్మ ఆనందించింది. ఒక సిల్వర్ బకెట్టు, తాటాకుల బాల్చి వాళ్లే ఇచ్చారు నాకు. శివరామయ్య మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయాడు. పక్క వాటాలో శివరామయ్య, అతని భార్య, పెళ్లి కావలసిన 18 ఏళ్ల కూతురు, 8వ తరగతి చదివే కొడుకు గోవిందు ఉండేవాళ్లు. ఆడవాళ్ళెప్పుడూ నా కంట పడేవాళ్లు కాదు. ఏం వండుకున్నారో ఏం తిన్నారో అన్నట్టు ఉండేవాళ్లు. వాళ్ల పెద్దమ్మాయికి పెళ్ళయింది. అత్తవారిల్లు పక్క ఊరేనట. ఆ ఊరిలో ఒక అయ్యరు భోజన హోటల్ ఉందని చెప్పానుగా, కానీ ఆయన ఉదయం నా స్కూలు వేళకు భోజనం అందించలేకపోయేవారు. మధ్యాహ్నం వేళకి భోజనం చల్లారిపోయి రుచి పచి లేకుండా ఉండేది. అందుకనే ఆ ఊళ్ళో కూడా బొగ్గుల కుంపటి మీద వంట చేసుకోక తప్పలేదు. నాకు వంట బాగా రాదు. నా వంట నాకే నచ్చేది కాదు. బడిలో అరవాలి కదా, అందుకని ఏదో ఇంత మెక్కి బడికి పరిగెత్తేవాడిని. సాయంత్రం బడి వదలగానే ఆవురావురమంటూ మలబార్ హోటల్లోకి జొరబడేవాడిని. సర్వర్ మురళి టిఫిన్ తెచ్చి నా ముందుంచేవాడు. ఒక్కొక్కప్పుడు వేడిగా, చాలాసార్లు చల్లగా ఉండేది టిఫిను. కాలే కడుపుకి మండే బూడిద అంటారు కదా, అదే తినేవాణ్ణి. నేను హోటల్కి వెళ్లే వేళకి సూరప్పడి బడ్డీ దగ్గర పంచాంగం పట్టుకుని కూర్చునేవాడు శివరామయ్య. పంచ, పైన కండువ, మెడలో రుద్రాక్షలు, అవే అతని ఆహార్యం. పంచాంగం అతని చేతిలో ఉంది కదా. ఎవరెవరో ఏవేవో ప్రశ్నలు అడిగేవారు. జాగ్రత్తగా లెక్కించి జవాబులు చెప్పేవాడు. ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు. కొందరేమో ఇచ్చేవారు కాదు, ఇచ్చిన రూపాయో అర్థో అంతే. కొందరు అతన్ని ఆట పట్టించడానికి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేవారు. నాకు బాధ కలిగేది. నేను ఆ పంతులు ఇంట్లో దిగానని కొందరు, ఆ ఇంట్లో ఎలా దిగారండి, ఆయనింట్లో దెయ్యం ఉంది కదా అని భయపెట్టారు. ఆ ఇంట్లో దెయ్యం ఉంటే ఆ ఇంటిగాలి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని ఎదురు ప్రశ్న వేసేవాణ్ణి. కానీ ఒక్కొక్కప్పుడు రాత్రి వేళల్లో ఎవరో ఏడుస్తున్నట్టు సన్నగా ఏడుపు వినిపించేది. నాకు భయం వేసేది, నిద్ర పట్టేది కాదు. బావిలోంచి నీళ్లు చేదిపోస్తానన్న సూరయ్య
4 రోజులు మాత్రమే నీళ్లందించాడు. ఆ తర్వాత నేనే ధైర్యం చేసి నెమ్మదిగా రేఖతో నీళ్లు తోడుకుని స్నానం నీళ్లు బావిలోకి జారిపోనీకుండా కొబ్బరి, మామిడి చెట్ల మధ్య పళ్ళల్లో స్నానం చేసేవాణ్ణి. వంట నీళ్లు కూడా ఆ బావిలోంచి తెచ్చుకునేవాణ్ణి. ఆ ఇంట్లో దిగిన వారం రోజుల తర్వాత హోటల్లోకి పోబోతూ శివరామయ్యను చూసి ఆగాను. ఆకలితో ఉన్న నా కళ్ళకి అతనిలో ఆకలి కేకల చూపులు కనిపించాయి. నేను ఏదో రకంగా మాటలు కలపాలని దగ్గరికెళ్ళి, పంతులుగారు, నేను ఈ ఊళ్ళో ఎంతకాలం ఉంటానండి అని అడిగాను. నేను అతనితో మొదటిసారి మాట కలిపిన సందర్భం అదే. అతను నా ముఖంలోకి చూసి, నా నక్షత్రం, ప్రశ్న అడిగినప్పుడు టైము అడిగి తెలుసుకుని, ఈ ఊళ్ళో మీరు 15 నెలల కన్నా ఎక్కువ కాలం ఉండరండి అన్నాడు. అప్పటికే నా చుట్టూ ఊరు వాళ్ళు 3-4 ఉన్నారు. అదేలా సాధ్యమండి? ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి ఒక ఊళ్ళో తప్పనిసరిగా 3 ఏళ్లు ఉండి తీరాలని కదా రూలు అడిగాను ఆశ్చర్యపోతూ. మీ గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ నాకు తెలియవండి. నా శాస్త్రం చెప్పిన మాటే చెప్పాను. అంతేకాదు, ఈ ఊళ్ళో ఉండగానే మీకు వివాహ సంబంధం కుదురుతుంది అన్నాడు. నేనే కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అదంతే బాబు, పంతులుగారి మాట తప్పు అవదు అన్నాడు సూరప్పడు. పంతులుగారి మాట మీద అతనికంత గురి. ప్రతిరోజు సాయంత్రం శివుడు నైవేద్యానికి 2 అరటిపళ్ళు ఇస్తుంటాడు సూరప్పడు. నాకు అతని మాటల మీద విశ్వాసం కుదిరింది. వెంటనే నా జేబులోంచి 2 10 రూపాయల నోట్లు, 1 రూపాయి అతని చేతుల్లో పెట్టి నమస్కరించాను. ఈపాటి దానికి ఇంత అయినా ఇచ్చే అవసరమేముంది అడిగాడు ఆశ్చర్యపోతూ. ఇది మన సంప్రదాయం కదా, పంతులుగారిని గౌరవించే పద్ధతి ఇదే కదా. అంతేకాదు, మీరన్న 2 విషయాలు సత్యమైతే ఇంకా ఇంకా సహాయపడతాను అన్నాను. వెంటనే రండి హోటల్లో టిఫిన్ చేద్దాం నా తృప్తి కోసం అంటూ అతన్ని హోటల్లోకి లాక్కెళ్లాను. మురళి మా ముందు వేడివేడి పూరీలు ప్లేట్లలో పెట్టాడు. కూర వేడిగా లేకపోయినా గబగబా పూరీలు తినేసి నా ముఖంలోకి చూస్తూ, పూరీలు వేడిగా బాగున్నాయండి అన్నాడు. అతని ఆకలి చూసిన తర్వాత మరో 2 పూరీలు తెచ్చి వేయమన్నాను. అయిపోయాయండి అని మురళి అనడంతో, పోనీలెండి అన్నాడాయన. అప్పుడు నేను అడిగాను, ఏమండి పంతులుగారు, ప్రతిరోజు నేను చూస్తూ ఉంటాను, రోజుకు 2-3 ఏవేవో ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందుతారు. కొందరెంతో అంత ఇస్తారు, కొందరేమీ ఇవ్వరు. మరి ప్రశ్నను బట్టి ఇంత ఇవ్వండి అని మీరు అడగరే? అడగాలా? ఎంతని అడగాలి? ఎంత అడిగితే సరిపోతుంది? మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే దొరుకుతుంది. ఇవాళ మీరు నాకు టిఫిన్ ఇస్తారని నేనేమైనా కలగన్నానా? ఇది ప్రాప్తం కాదా? మనకు ఎప్పుడు ఏది ప్రాప్తమో అంతేనండి. భగవంతుడు మనం అడిగామని అడిగినదంతా ఇవ్వగలడా? ఆయన లెక్కలే వేరు, ఆ లెక్కలే వేరు. ఆయన గొంతు గద్గదమైంది. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. అంతలోనే అతనింతగా ఎందుకు అలా మారిపోయాడో నాకు అర్థం కాలేదు. ఆయన కాస్త స్థిమితపడిన తర్వాత, ప్రతిదానికి భగవంతుణ్ణి అడ్డెట్టుకోకూడదండి. అంతా కాకపోయినా కొంతైనా మన చేతిలో చేతల్లో ఉంటుంది కదండి. కొన్నిటికి మనమే బాధ్యులమవుతాం, కొన్నింటికి కాము. ఈ నెల గోవింద్ స్కూల్ ఫీజు కట్టలేదు. మీకు తెలీదా? పేరు తీసేస్తామన్నారు. అది మీకు తెలీదా? మీరు అంత నిర్లిప్తంగా ఉంటే ఎలాగండి అడిగాను. అయితే వాడి పేరు తీసేశారా? వాడు మరింక స్కూలుకెళ్ళి చదువుకోలేడా ఆందోళనగా అడిగాడు. అంత ప్రమాదమేమీ లేదు, ఫీజు నేను కట్టేశాను. ఒక విషయం అడుగుతాను, చెప్పాలనుంటే చెప్పండి. 3-4 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన పురోహితుడు ఎవ్వరూ లేరట. ఏ కార్యక్రమానికైనా మీరు ఉండి తీరాల్సిందేనట. కాని అకస్మాత్తుగా మీరు స్తబ్దులయ్యారట. శివాలయానికి వెళ్లడం మానేశారట. తిండి తిప్పలు మానేసి ఊళ్ళో గాలివాటంగా పిచ్చి పిచ్చిగా తిరిగేవారట. శివుడికి పూజా పునస్కారాలు కూడా చెయ్యలేదట. మీ అల్లుడే గుడిలో దీపం వెలిగించి ఆ రోజున వచ్చిన దక్షిణలు మీ ఇంట్లో ఇచ్చేవాడట. ఈ మధ్య మీరు కాస్త తేరుకున్నారట. అసలెందుకలా ఉన్నారు? చెప్పాలని ఉంటే చెప్పండి అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండి, కోవెలకు వెళ్లే వేళ అయింది అంటూ లేచి వెళ్ళిపోయాడు. మర్నాడు టిఫిన్కి వెళ్లే వేళకి సూరప్పడి బడ్డీ దగ్గర కూర్చుని ఉండాల్సిన శివరామయ్య అక్కడ లేడు. నేను వెళ్ళకముందే వెళ్ళిపోయాడట. సూరప్పుడు చెప్పాడు. మర్నాడు అంతే. 3వ నాడు నేనే శివాలయానికి వెళ్ళాను. నేను వెళ్లే వేళకి కోవెల ముందున్న కోనేరులో స్నానం చేసి మడిగా బిందెతో నీళ్లు తెచ్చుకుంటున్నాడు. పొడిబట్టలు కట్టుకుంటూ కూర్చోమని సైగ చేశాడు. నాతో పాటు
2-3 భక్తులున్నారు. మా గోత్రనామాలతో పూజ ప్రారంభించి నమక చమకాలతో శివుని ఆరాధిస్తూ అలంకరణ పూర్తి చేసి హారతి అందించాడు. నేను 10 రూపాయల నోటు తీసి ప్రాప్తం అన్నాను. గుడికి తాళం వేసిన తర్వాత హోటల్ వైపు రావడం మానేశారే అని అడిగాను. మీకేమీ సహాయం చేయకుండా మీరు పెట్టిన టిఫిన్ తినడం నాకు కష్టం అనిపించింది. అయితే కష్టపడగలరా? ఎలా? నేనేం చెయ్యాలి అడిగాడు. వీలున్నప్పుడు చెప్తాను, హోటల్కి రావడం మానకండి అన్నాను. మా స్కూల్ సోషల్ మాస్టర్ సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలనుకుంటుంటే నేను శివరామయ్య పేరు చెప్పాను. అతడా? ఆ పిచ్చి పంతులకేం వచ్చండి అన్నాడు. అతను చేయగలడు, చేస్తాడు, నేను చేయించగలను అని హామీ ఇచ్చి శివరామయ్య చేత వ్రతం చేయించాను. వ్రతం చేసిన పద్ధతి, వెంకటేశ్వర దీపారాధన చేసిన పద్ధతి అక్కడికొచ్చిన అందరికీ నచ్చాయి. ఆయన మంత్రపుష్పం చదువుతుంటే అందరూ మంత్రముగ్ధులయ్యారు. పంతులు మారాడు రోయ్, పాత పంతులయ్యాడు అన్నారంతా గుసగుసగా. ఇక్కడో విషయం చెప్పాలి. నేను స్కూల్లో చేరిన కొద్ది కాలంలోనే పాఠాలు బాగా చెప్తానన్న పేరు వచ్చింది నాకు. చదువు చెప్పండి అంటూ పుస్తకాలతో ఇంటికి వచ్చేవారు విద్యార్థులు. నెలకింతని ఇస్తామనేవాళ్లు. అలా 4 ఆడపిల్లలతో పాటు మొత్తం 12 మంది పిల్లలు వచ్చేవాళ్లు. నేను ఒంటరిని కదా. ఉదయం సాయంత్రం పిల్లలతో నా ఇల్లు సందడిగా ఉండేది. అరమరికలు లేకుండా వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ల జిజ్ఞాసకు నాకు ఆనందం కలిగేది. 2-3 పిల్లలు నా ఇంట్లోనే ఉండి పడుకునేవాళ్లు. భాద్రపద మాసం వస్తోంది అనగానే పిల్లలు వినాయక పూజ చేద్దామని ఒక ప్రతిపాదన పెట్టారు. అలాగే అన్నాను. పూజ మీరే చేయించాలి అన్నారు. అది పద్ధతి కాదని వ్రతానికి పూజకి శివరామయ్యను వినియోగించాను. మా ముందు కటకటాల వరండాలో పాలవెల్లి కట్టి రంగురంగుల కాగితాలు అతికించి కుమ్మరి సిద్ధయ్య దగ్గర్నుంచి మట్టి వినాయకుణ్ణి తెచ్చి రకరకాల పత్రాలు ఆకులతో అట్టహాసంగా పూజ చేయించుకున్నారు పిల్లలు. సావిత్రమ్మ ఉండ్రాళ్ళు వడపప్పు చేసి ఇచ్చింది. కొబ్బరికాయలు అరటిపళ్ళు పిల్లలు తెచ్చుకున్నారు. 3 రోజులు అనుకున్న పండుగ 9 రోజులు సాగింది. వీధులంతా కలిసి పూజలు చేయించుకున్నారు. పిల్లలు అణుపు కార్యక్రమం అట్టహాసంగా చేశారు. అప్పుడు చూశాను శారదను. తల్లి వెనక భుజం మీద చేతులేసి భక్తిగా గణపతి విగ్రహాన్నే చూస్తుంటే ఒక్కసారిగా నా చూపులు శారద మీదే కేంద్రీకృతమైపోయాయి. బహుశా ఈ శారదనేమో నేను వివాహం చేసుకునేది అనిపించింది. ఆమె తీరైన రూపం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఎలా వర్ణించినా చాలదేమో అన్నట్టుంది. ఆమె సహజ సౌందర్యానికి సరిపోయేవాళ్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో అనిపించింది. ఆమె భక్తిగా వినాయకుణ్ణే చూస్తుంటే నేను అనురక్తిగా ఆమెనే చూస్తూ ఉండిపోయాను. దుర్గా పూజ చేయిస్తే ఎలా ఉంటుంది అని ఊరి వాళ్ళని అడిగాను. అమ్మో, శక్తి పూజ వద్దండి, ఏనాడు లేది ఊళ్ళో అన్నారు కొందరు. నియమనిష్టలతో పూజలు చేయకపోతే బెడిసి కొడుతుంది అన్నారు కొందరు. పిల్లగాళ్ళకి 4 అచ్చరం ముక్కలు చెప్పడం మానేసి ఈ అన్నీ మీకెందుకండి అన్నారు కొందరు. నాకున్న పరిజ్ఞానంతో శక్తి ఎంత గొప్పదో చెప్పాను. శక్తి జ్ఞానస్వరూపిణి. ఆమెను గౌరవించకపోతే మన తల్లిని మనం మర్చిపోయినట్టే అని చెప్పాను. మరైతే ఈ పూజలు ఎవరు చేయిస్తారండి అని అడిగారు. కొందరు సంశయించారు, మరికొందరు మౌనం వహించారు. నేను శివరామయ్య పేరు చెప్పాను. అంతేకాదు, అందర్నీ ఒప్పించాను. శివరామయ్య దుర్గా పూజ చేయడానికి సిద్ధపడ్డాడు. కటక్ నుంచి సాత్విక రూపంలో అడుగు ప్రమాణంలో ఉండే దుర్గను మనిషిని పంపి తెప్పించాం. మూలా నక్షత్రం నాడు దుర్గను ప్రతిష్ఠించి దసరా వరకు పూజలు సాగించాం. బస్టాండ్ దగ్గర పందిరి వేశాం. ఆ ప్రాంతంలో ఏనాడు జరగని పూజలు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం తరలి వచ్చారు. భక్తితో పూజలు చేయించుకున్నారు. శివరామయ్య నియమబద్ధంగా పూజలు చేస్తూ సాంబ్రాణి పొగల మధ్య హారతులిస్తూ పరవశించిపోతుంటే దుర్గామాత ఎదుటి వచ్చి నిలబడినట్టయింది అందరికీ. కొందరు నాట్యాలు కూడా చేశారు. శివరామయ్య అన్నాళ్ళు ఒంటిపూట భోజనమే చేశాడు. మందిరంలోనే శయనించాడు. మనిషి కళ్ళల్లో కాంతి వచ్చింది. ఊరంతా కదిలి వచ్చి రాజుగారి చెరువులో దుర్గను నిమజ్జనం చేశారు. దుర్గా పూజల్లో శివరామయ్య ఆర్థికంగా బాగా లాభపడ్డాడు. అంతేకాదు, అతని మీద ప్రజలకు పూర్తి విశ్వాసం కుదిరింది. దీపావళి వచ్చి వెళ్ళింది. శివరామయ్య ఇంట్లో మతాబులే వెలగలేదు. నేను ఆ ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది. కార్తీక మాసం వచ్చింది. శివరామయ్య గడ్డాలు మీసాలు పెంచి
పూర్తిగా శివారాధనలో లీనమైపోయాడు. నెలంతా అతను ఏకభుక్తమేనట. ఒక కార్తీక సోమవారం నాడు నన్ను భోజనానికి పిలిచారు ఇంటివాళ్లు. కార్తీక దామోదరుడికి వీధిలో పూల చెట్ల దగ్గర విస్తరిపరిచి శివరామయ్య శివాలయంలో ఆకాశదీపం వెలిగించి పూజలు ముగించుకుని వచ్చేసరికి నక్షత్రాలు వచ్చాయి. నాకు మడిగా విస్తరి వేసి వడ్డించారు. వడ్డనలో శారద నా కళ్ల ముందు నడయాడుతుంటే ఆమె మెత్తని తెల్లని పల్చని పాదాలు నా ముందు కదులుతుంటే కళ్ళెత్తి ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం నాకు లేకపోయింది. నాకు తెలుసు నేనామెను ప్రేమిస్తున్నానని. తింటున్న పదార్థాలన్నీ అమృతోపమానాలయ్యాయి. కార్తీక మాసంలో జనం రద్దీ ఎక్కువైందండి. గోవిందు సాయం కూడా తీసుకోవలసి వచ్చింది అన్నాడు శివరామయ్య ఆనందంగా. ఇదంతా మీ పుణ్యమే. మీరు దేవుడిలా మా ఇంటిలో దీపం వెలిగించి మమ్మల్ని ఆనందింపచేశారు. మీ వల్ల మా ఇంట్లో వెలుగు వచ్చింది అంది సావిత్రమ్మ. ఇప్పుడు తల్లి వెనుక ఉన్న శారద చూపులన్నీ నా మీదే. ఆ చూపుల్లో ఉన్నది భక్తో, ప్రేమో, కృతజ్ఞతో, గౌరవమో, లేక అన్నీ కలిపి ఉన్న భావమో. సంక్రాంతి వచ్చి వెళ్ళింది. సంక్రాంతి నాడు వీధిలో ఓపిగ్గా రథం ముగ్గు వేసింది శారద. బాగుందాండి అని అడిగింది ముగ్గునే చూస్తున్న నన్నుద్దేశించి. బాగుంది అని మాత్రమే అన్నాను. నిజానికి నేను చూస్తున్నది రంగవల్లికలా ఉన్న శారదనే. ఒకనాడు సావిత్రమ్మ శారదను తీసుకొచ్చి ఇది మీ దగ్గర చదువుకుంటుందట. 10th అన్నీ పాస్ అయింది గాని ఇంగ్లీష్ ఉండిపోయింది. పరీక్ష కట్టింది. చదివించి పాస్ చేయించరు అంది. శారద తల్లి వెనుక భుజం పట్టుకుని ఆశగా నిలబడి చూస్తుంటే దాందేముంది, అందరితో పాటు చదువుకోమనండి అన్నాను. చిన్నపిల్లలతో కలిసి చదువుకోవడానికి అది సిగ్గుపడుతోంది అంది సావిత్రమ్మ. అందరూ వెళ్ళిన తర్వాత చెప్పండి, చదువుకుంటాను అంది. మరి నా వంట భోజనం ఏమీ అక్కర్లేదా? వంట చేసుకుంటూ చెప్పండి, నే బాగానే చదువుతాను అంది ధైర్యంగా. నిజమే, శారద బాగా చదువుతుంది. శ్రద్ధ ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ. ఇంత బాగా చదువుతావు కదా, పరీక్ష ఎలా పోయింది అని అడిగాను. నేను బాగా చదువుతాను, బాగా చదివాను కూడా. అప్పుడలా ఎందుకు జరిగిందంటే అంది పక్కకి తిరిగి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ. సరే, అప్పటి సంగతి అలా ఉండని, ఇప్పుడైనా బాగా చదువుతావు కదా అని అడిగాను. బాగా చదువుతానండి, బాగా చదివాను కూడా. నిన్న మీరు చెప్పిన లూసీ గ్రే స్టోరీ రాయమంటారా అండి అంది నా కళ్ళల్లోకి చూస్తూ. ఆ కళ్ళు ఇంకా తడిగా ఉన్నాయి. వద్దులే, రేపు రాదుగాని అంటూ పంపించాను. ఆ చూపుల్లో ఒక చిన్నపిల్ల చూపులున్నాయి. మర్నాడు మామూలు మనిషి అయింది శారద. కష్టపడి బాగా చదివింది. పబ్లిక్ పరీక్షలయ్యాయి. శారద ఇంగ్లీష్ బాగా రాసింది. సందేహం లేదు, పాస్ అవుతుంది. ఉగాదికి మామిడి విరక్కాచింది. వేప చెట్టు అంతా పూలతో నిండింది. నేలంతా వేపపూలు. ఆ రోజున ప్రతిరోజులాగే నేను స్నానం చేసి వస్తుంటే నేల మీద ఏదో మెరుస్తూ కనిపించింది. ముందు వేప పువ్వేమో అనుకున్నాను. కాదేమోనని నెమ్మదిగా నీళ్లు పోసి నేలలోంచి పెకిలించి చూస్తే అది బంగారం అనిపించింది. పరీక్షగా చూశాను. అది ఆడపిల్లలు చెవులకు పెట్టుకునే జుంకాలో వేలాడే గొడుగు భాగం. నేను పొడిబట్టలు కట్టుకుని శివరామయ్యను పిలిచి ఆ వస్తువు అందిస్తూ ఇది మీదిలాగే ఉంది అన్నాను. శివరామయ్య ఆ వస్తువును చూసి ఒక్కసారి ఇంట్లోకి పరిగెత్తిపోయాడు. వెంటనే ఆ ఇంట్లోంచి ఒక్కసారిగా ఏడ్పులు వినిపించాయి. నాకేమీ అర్థం కాక అక్కడ ఉండలేక తిరిగి వచ్చాను. ఉదయం పూట బడులు కదా, నేను ఆదరాబాదరాగా బడికి పరిగెత్తాను. మధ్యాహ్నం పూట కూడా ఆ ఏడ్పులు సముదాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం మలబారు హోటల్ దగ్గర శివరామయ్య కనిపించలేదు. నేను శివాలయం వైపు వెళ్ళలేదు. వంట చేసుకుంటుంటే వచ్చింది శారద ఒక పుస్తకంతో. కళ్ళు వాచి ఉన్నాయి. అది మా శంకరిదండి, అది ఎక్కడ దొరికిందండి అని అడిగింది జీరబోయిన గొంతుతో. బావి దగ్గర వేప చెట్టు కింద. చూపించరా అంది. టార్చి సాయంతో శారదకు వస్తువు దొరికిన చోటు చూపించాను. బావిలోకి చూస్తూ ఒకసారి తూలి పడబోతుంటే గబుక్కోన పట్టుకుని ఇంటిలోకి తీసుకొచ్చాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత అడిగాను, అసలు ఏమైంది? ఉదయం ఎందుకంతలా ఏడ్చారు? శారద ఒక్కసారి ఊపిరి తీసుకుని, అది మా చెల్లెలు చెవిజుంక. మా శంకరి చాలా తెలివైనదండి. ఎప్పుడూ నాన్న వెనకే ఉండేది. అమ్మకు చిన్న చిన్న పనుల్లో సాయపడేది. కోవెల్లో నాన్నతో పాటు నమకం చమకం ఎంత బాగా చదివేదో. అదంటే మాకే కాదు, ఊరందరికీ ఇష్టమే. రోజూ సాయంత్రం బడినుంచి రాగానే
కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మ ఏదైనా పెడితే తిని ఆడుకోవడానికి వెళ్ళి నాన్న శివాలయం నుంచి తిరిగి వచ్చేలోగా ఇల్లు చేరేది. నాన్న రాగానే శంకర్ ఎదురుపడాలి. నాన్న తెచ్చే ఒక్క అరటిపండునైనా ముక్కలు చేసి అందరికీ పంచి కళ్ళకద్దుకుని తినండి అంటూ ఆర్డర్ వేసేది. నాన్న ఒళ్ళో కూర్చొని ఆ రోజు స్కూలు సంగతులన్నీ చెప్పేది. కానీ ఆ రోజు మాత్రం నాన్నకి శంకరి ఎదురు రాలేదు. శంకరి, శంకరి, మా బంగారం అంటూ ఇల్లంతా తిరిగారు. బడి నుంచి వచ్చిన శంకరి ఎక్కడికి పోయిందని ఊరంతా వెతికాం. శంకరి కనపడలేదు. శంకరికి జలగండం ఉంది, అందుకే దాన్ని నాతో తిప్పుకునేవాడిని అంటూ నాన్న కోవెల కోనేరు దగ్గరికి పరిగెత్తారు. చీకటి ముదురుతుంటే ఊరు వాళ్ళు లాంతర్లతో టార్చ్ లైట్లతో కోనేరు వైపు పరిగెత్తారు. ఈతగాళ్ళు కోనేరంతా వెతకడం మొదలుపెట్టారు. శంకరి కనపడలేదు. పక్క ఊరిలోంచి మా అక్క బావ పరిగెత్తుకొచ్చారు. మా శంకరి కనిపించిందా అంటూ కనిపించిన వాళ్ళందర్నీ అడిగాం. అమ్మ ఒకటే ఏడుపు. తెల్లవారిపోయింది. శంకరి కనిపించలేదు. పెరట్లోకి వెళ్ళిన అక్క ఒక్కసారి శంకరి శంకరి అంటూ తల బాదుకుని ఏడుస్తోంది. మేము బావిలోకి చూసాం. శంకరి బావిలో తేలుతోంది. బోర్లా పడి ఉంది. దాని పొడవైన జుత్తు నీటిలో తేలియాడుతోంది. దాని మెడకు రేఖ కట్టిన తాడు చుట్టుకుని ఉంది. బావిగట్టున సబ్బు పెట్టే గుప్పెడు పొన్నపూలు ఉన్నాయి. మాకర్థమైంది. ముఖం కడుక్కునేటప్పుడు నీళ్లు తోడుతూ జారి నీటిలో పడిపోయిందని. పైకి తీయండర్రా, బతికి ఉందేమో చూడండర్రా అంటూ నాన్న ఒకటే ఏడుపు. శంకర్ని పైకి తీశారు. ముఖం ఉబ్బి ఉంది. ఆ ముఖాన్ని పట్టుకుని అమ్మ ఒకటే ఏడుపు. బావిలోకి దూకేయబోయింది. అందరూ పట్టుకున్నారు. శంకరి వెళ్ళిపోయిందని చెప్పినా సమాధానపడలేదు. అమ్మను బావి వైపు పోనీకుండా చూసుకోవడమే మా డ్యూటీగా మారిపోయింది. అందుకే నేను పరీక్ష రాయలేకపోయాను. దాన్ని మేమెవరం మర్చిపోలేం అంటూ పుస్తకంలోంచి ఒక ఫోటో తీసి చూపించింది శారద. నిజమే, శంకరి అందంగా ఉంది. పెద్ద కళ్ళు, చెవులకు జూకాలు, పొడుగు జడ, బుట్ట చేతుల గౌను, నుదుటన పొడవు బొట్టు. ఒక్కసారి శంకరి నా ముందు నిలిచినట్టే అనిపించింది. వణికే చేతులతో ఫోటోను తిరిగి శారద చేతికి అందించాను. శారద వెళ్ళిపోయినా శంకరి నా ముందు నిలిచినట్టే అనిపించింది. రాత్రి భోజనం చేయాలనిపించలేదు. రాత్రి నిద్రలో అమ్మా నాన్న నన్ను పైకి తీయండి, నాకు ఊపిరి ఆడడం లేదు అని శంకరి అరుస్తున్నట్టే అనిపించింది. సరిగా నిద్ర పట్టలేదు. రాత్రి మీరేమీ తినలేదు కదూ అంటూ వేడివేడి అట్లు ప్లేట్లో పెట్టి తెచ్చింది శారద మర్నాడు ఉదయం. అవును, చిన్నపిల్లలున్న ఇంటిలో పెరటి బావికి గట్టెందుకు కట్టించలేదు అడిగాను. అంత స్తోమత మాకెక్కడిది? అక్క పెళ్లి చేయడమే గగనమైపోయింది. కోవెల అర్చకత్వానికి ఊరు వాళ్ళిచ్చే 20 రూపాయల్లోనే శివారాధనం. అమ్మ మామిడికాయలు అమ్మేది కాదు. కొబ్బరి బొండాలు నాన్న శివాభిషేకానికి పట్టుకెళ్లేవారు. అమ్మ మంచితనం వల్లనే కుటుంబం నడిచేది. నాన్న ఎవరినీ ఏమీ అడిగేవారు కాదు. శంకరి పోవడంతో నాన్న పిచ్చివాడయ్యారు. కొన్నాళ్లు కోవెల వైపే పోలేదు. ఈ మధ్యనే నాన్న కోలుకున్నారు. మీరు వచ్చిన తర్వాత ఒక దారిని పడ్డారు అంది శారద. అప్పుడు నాకు అనిపించింది, శివరామయ్యకు ఎంతో చేయాలని నేలబావికి ఎత్తుగా గట్టు కట్టించాను. రాతి కట్టడం అది. సెలవులకు వెళ్లే ముందు మా ఉపాధ్యాయ సంఘాలు ఏకమై మొన్న జరిగిన బదిలీలు రాజకీయంగా జరిగినవి, స్వంత ఊరికి దగ్గరగానైనా బదిలీలు చేయాలని ఉద్యమించాయి. ప్రభుత్వం ఒక అంగీకారానికి వచ్చింది. బడులు తెరిచే నాటికి కోరుకున్న ప్రదేశాలకి బదిలీలవుతాయని నిర్ధారణ అయింది. సెలవుల అనంతరం మాకు బదిలీలయ్యాయి. మా అమ్మా నాన్నలకు చేరువగా పట్నానికి దగ్గరగా నన్ను బదిలీ చేశారని తెలుసుకుని మా మేనమామ నాకు తన కూతుర్ని ఇస్తానని మా నాన్నతో మంతనాలు చేయడం మొదలుపెట్టాడు. శారద మనసు తెలుసుకోకుండా మా నాన్నకేం చెప్పగలను? నీకు పెళ్ళైతే ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోవాలేమో అని అడిగాను శారదను. శారద మనసు తెలుసుకుందామని. ఈ ఊరికే కాదు, అమ్మా నాన్నలకు దూరంగా ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. శంకరి లేని అమ్మా నాన్నలకు దూరంగా నేను ఎక్కడికి వెళ్ళేది? అమ్మా నాన్న, గురువు వీళ్లే కదండి లోకంలో మనకు ప్రత్యక్ష దైవాలు. ఈ ఊరి ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్తో నా పెళ్లి చేస్తారట. అతనికి ఎవరూ లేరట. అతను మాతోనే ఉంటారు. నేను టైపు నేర్చుకుని ఇంటికి సాయపడతాను. నా పెళ్లికి మిమ్మల్ని పిలుస్తారు, రండి అంది. వినాయక చవితి నాడు పిల్లలతో పూజ చేయించి బస్సెక్కాను. బస్సు దగ్గరకు చాలామంది వచ్చారు. అందరి మధ్య నాకు కనిపించింది ఒకరే, అదే శారద. తర్వాత నేను ఆ ఊరు వెళ్ళలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు
లూసిగిరి పాఠం రాయనా అండి అంటూ అమాయక చూపుల శారద గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు నిద్రలో శంకరి బావిలోంచి అమ్మా నాన్న నన్ను బయటికి తీయరు, నాకు ఊపిరాడడం లేదు అని అరుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది నాకిప్పటికీ. కథ సమాప్తం.